అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. నవంబర్ మాసంలో మాస ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో చూసే ముందు మనం ఖచ్చితంగా గ్రహ సంచారములు ఏమేమి మారాయో ఒకసారి తెలుసుకోవాలి. నవంబర్ మాసంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది నవంబర్ 17వ తారీఖున తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళబోతోంది. ఇదే కాకుండా అక్టోబర్ 26వ తారీఖు నుంచే 40 రోజుల పాటు కుజగ్రహ సంచారము తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళింది ఆల్రెడీ స్వరాశిలోకి. అయితే బుధగ్రహ సంచారం నవంబర్ 5వ తారీఖున వృశ్చిక రాశిలోకి వెళ్ళి మళ్ళా 19వ తారీఖున తులారాశిలోకి వస్తుంది. అప్పటికే బుధుడు వక్రించున్నారు, వక్రంలోనే తులారాశిలోకి వస్తారు. గురుగ్రహ సంచారము అనేటువంటిది అక్టోబర్ 18వ తారీఖు దగ్గర నుంచి కర్కాటకంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు అలాగే కంటిన్యూ అవుతారు, ఎలాంటి మార్పులు లేవు. శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నవంబర్ 2వ తారీఖున తులారాశిలోకి ప్రవేశించడం, స్వరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. శని అనేటువంటి ఆయన కుంభరాశి మీనరాశి సంధిలో అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి వచ్చారు కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాలు కూడా శని భగవానుడు ఖచ్చితంగా ఇస్తారు. ఈ రకంగా నవగ్రహాల యొక్క స్థితిగతులు నవంబర్ మాసంలో గోచార విధంగా ఉన్నాయి. సో ఈ స్థితిగతుల యొక్క ఆధారంగా వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి మనం చూస్తే కనుక వృషభ రాశి వాళ్ళకి టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే 2 ప్లానెట్స్ మాత్రమే, అది కూడా ఒక ప్లానెట్ నవంబర్ 17 దాకా మాత్రమే యోగిస్తోంది. అంటే ఓన్లీ 1 ప్లానెట్ మాత్రమే మీకు యోగిస్తోంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పొచ్చండి లైఫ్లో. ఎందుకనంటే వృషభ రాశి వాళ్ళకి జరిగినటువంటి స్థితిగతుల్లో గురు బలము అనేటువంటిది తగ్గడం జరిగింది. గురువు అనేటువంటి ఆయన 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. అంటే కెరీర్ పరంగా ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే గురుబలం తగ్గడం అండ్ శని అనేటువంటి ఆయన 10th హౌస్లోకి వెళ్ళడం. ఇదే కాకుండా మీరు చూస్తే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. ఎప్పుడైతే గురుబలము అనేటువంటిది తగ్గి శని అనేటువంటి ఆయన 10th హౌస్ మీద ప్రభావితం అవుతున్నారో, నేను జాబులో మానేయాలనుకుంటున్నానండి, లేకపోతే మారాలనుకుంటున్నానండి, నాకు చాలా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే నాకు ఏదైనా చేంజ్ కావాలి, ఎప్పటి నుంచో దీంట్లోనే పనిచేస్తున్నాను, ఇంకొక జాబ్లోకి మారొచ్చా, ఇలాంటి ఆలోచనలు భావనలు థాట్స్ అన్నీ కూడా ఇక్కడే పుడతాయి. సో దీనివల్ల ఏంటి అంటే మీరు ఏదో ఒక విధంగా దాని నుంచి బయటికి రావడం, కొంచెం కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూడడం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి చూడడం, లేకపోతే ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు రావడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా నవంబర్ 17 వరకు అయితే పర్వాలేదండి. ఎందుకంటే నవంబర్ 17వ తారీఖు వరకు రవి అనేటువంటి ఆయన మిమ్మల్ని కాస్త కాపాడుతారు కాబట్టి నవంబర్ 17 తర్వాత మీకు ఇంకా కొంచెం కష్టములు అనేటువంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం డీటెయిల్డ్గా అన్నీ మాట్లాడుకుంటే కనుక మీకు జాతకంలో 7వ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ సంచారము అనేటువంటిది కాపాడుతుంది. సో ఈ బుధుడు అనేటువంటి ఆయన మీ జాతకంలో 2nd and 5th లార్డ్ అయ్యి 7th హౌస్లో సంచారం చేస్తూ యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎప్పుడైనా సరే మీరు బాగా డీప్ డౌన్లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటి చూస్తున్నప్పుడు కానీ, ఈ ఛాలెంజెస్ అనేటువంటి లైఫ్లో చూస్తున్నప్పుడు కానీ, ఈ ప్రేమ వ్యవహారాల్లో అపజయం లాంటివి ఏదైనా చూస్తున్నప్పుడు కానీ, బంధువుల ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రేయోభిలాషుల ద్వారా ఏదో ఒక సహాయం ఆఖరి నిమిషంలో అందడం వల్ల ఖచ్చితంగా రక్షింపబడతారు అని చెప్పచ్చు. ఈ బుధుడు మాత్రమే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ఈ మాసం అంతా, మ్యాక్సిమం అంతా కూడా అండి. అయితే రవి అనేటువంటి ఆయన 6th హౌస్లో నవంబర్ 17వ తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు. ఈ రవి అనేటువంటి ఆయన ఎవరు? 4th లార్డ్ అయినటువంటి ఆయన మీకు 6వ స్థానంలో యోగించడం వల్ల నవంబర్ 17 దాకా కొద్దో గొప్ప ఏదో ఒక పనులన్నీ పూర్తవడం, ఇక్కడి నుంచి డబ్బులు లేకపోతే కనీసం వేరే చోట నుంచి డబ్బులు తీసుకుని రావడం, దాని అలా రొటేట్ చేయడమో ఇలాంటివి ఏదైనా సరే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ హెల్త్ పరంగా కానీ ఏదైనా ఒక సపోర్ట్ కానీ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నవంబర్ 17 తర్వాత రవి అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలోకి అంటే అక్కడికి 7th హౌస్లోకి మూవ్ అవుతారండి. ఈ 7th హౌస్లోకి రవి మూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా రవి బలం తగ్గుతుంది. పనులన్నీ ఆటంకాలు ఎక్కువ అవుతాయి. ఏ పని కలిసి రాకపోవడం దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. అవమానములు అనేటువంటివి పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే మేజర్లీ 6th హౌస్లో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది కూడా యోగించడం లేదు. శుక్రుడు ఎప్పుడైతే యోగించట్లేదో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఆడవాళ్ళకి గైనిక్ ఇష్యూస్ లాంటివి వచ్చే అవకాశములు కానీ, సంతాన సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశములు కానీ ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. మగవాళ్ళకి ఆడవాళ్ళతో తగువులు ఎక్కువగా రావడం, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లవ్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఇకపోతే 7వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. ఆ కుజుడు అనేటువంటి ఆయన 7th and 12th లార్డ్, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే వివాహ సంబంధాలు, ఏదైనా వివాహ ప్రయత్నములు కానీ, శుభకార్యాలు కానీ, సంతానాది విషయాల్లో కానీ ఏదైనా ట్రై చేస్తూ ఉంటే, సంతానం విషయంలో అయితే కొద్దో గొప్ప శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ నాకు చాలా అప్పులున్నాయని బాధపడుతూ ఉంటే మీరు మరింత కొంతకాలం వెయిట్ చేయాలి అని మరీ స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే కుజగ్రహ సంచారం అంత గొప్పగా యోగించడం లేదు కాబట్టి. సో జనవరి, ఫిబ్రవరి తర్వాత నుంచి మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. అయితే మేజర్లీ చెప్పాలి అంటే 10th హౌస్ 10వ స్థానాన్ని మనం గమనిస్తే శని, రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ అక్కడ ఉండడం వల్ల కంటక శని ఏర్పాటు కాబోతోంది. కంటక శని ఏర్పాటైంది అంటే కంటక శని అంటే ఏంటి అంటే ఈ కెరీర్లో ఒడిదుడుకులు రావడానికి ఒక పక్క గురుడు కారణం అయితే ఇంకొక పక్క ఈ శనే మీకు కారణం అవుతున్నారు. అంటే ఈ 10th ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కూడా మిశ్రమంగా యోగించడం వల్ల చేసేటువంటి పనిలో సంతృప్తి అనేటువంటిది లేకపోవడం కానీ, పని చేసిన ఫలితాలు లేకపోవడం కానీ, ఏదైనా పని చేస్తే దానికి ప్రోత్సాహము అనేటువంటిది లేకపోవడం కానీ, జీతాలు సరిగ్గా పడకపోవడం, జాబులో మానేయాలనిపించడం, ఇందాక మనం చెప్పుకున్నామండి. ఈ ఫలితాలన్నీ కూడా ఈ 3 ప్లానెట్స్ యొక్క కాంబో నుంచే వస్తాయి. అంటే శని, రాహు, గురు ఈ ముగ్గురు కూడా మీకు అంతగా బాలేదు. సో దీనికోసం ఏం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ మాసంలో కార్తీక మాసం వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం కానీ, అన్నాభిషేకము అనేటువంటిది చేయించడం కానీ, సోమవారం నాడు శనగలు ప్రసాదంగా పంచిపెట్టడం కానీ శివభక్తులకి చేయడం గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. శని యొక్క దోషం నుంచి బయటపడడానికి ఏదైనా శనివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ శివుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల శని యొక్క ప్రభావం నుంచి బయటపడి కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పేటువంటి సలహా ఏమిటి అంటే నవంబర్ మాసం కోసం మనం మాట్లాడితే నవంబర్ 17 లోపు ముఖ్యమైనటువంటి పనులన్నిట్లోనూ విజయం చూసే విధంగా 17th లోపులోనే పనులన్నీ పూర్తి చేయడం చాలా మంచిది. 17 దాటిందంటే అపజయం అనేటువంటి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. అయితే ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజు బుధవారము అని చెప్పచ్చు. నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ అదృష్ట రంగుగా మీరు చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, మీ రాశికి సంబంధించి గోచార ఫలితములు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో. ఇది గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. 40% గోచారం మీ జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటే మిగిలిన 60% కూడా పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే రెండింటినీ సమానంగా సమన్వయం చేస్తూ మీ ముఖ్యమైన నిర్ణయాలు కానీ, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కానీ, వ్యాపార విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ గోచారాన్ని, గ్రహచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.